5 సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు. చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు, అదిగో సిద్ధం అనుకుంటూ. సిద్ధం మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సీ ఇచ్చారే, మళ్ళీ ఇంకో దగా డిఎస్సీ ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధమా? రైతులు మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమా? పరిష్కారం ఒకటి, ఇండియా వేదిక అధికారంలోకి రావాలి. ఆ రకంగా మనం అందరూ కూడా కంకణబద్దులు కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అక్కగారికి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ రోజున ఆధునిక ప్రజలకు ఎంతో శుభసూచకమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లోకల్లో పుట్టిన బీసీని నేను ఉన్నాను. ఈ బీసీకి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంగా ఇచ్చిందంటే శర్మిలమ్మకు 100 కోటి శతకోటి వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రాజన్న రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉన్ని రాజశేఖర రెడ్డి ముద్దుగా ప్రేమించే వ్యక్తి ఉన్నారంటే ఒక శర్మిలమ్మ. అటువంటి అభిమానులు శర్మిలమ్మని సీఎంగా చూడాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని భావిస్తారని నేను కోరుతున్నాను. మరియు వీళ్ళు ఇప్పుడు నిలబడిన బీజేపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ వీళ్ళు గుండాయిజం తేవడానికి వచ్చినారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన 4 కోస్తాడంటాడు, ఈయన చూస్తే మందులు ఇస్తామంటాడు. అరే బాబు, నువ్వు డాక్టర్వి, నువ్వు శత్రువుకైనా నువ్వు సాయం చేయాలా. అట్టడిపోయి రోడ్డు జంప్ చేసేట్లయ్యా నువ్వు. ప్రజలకు రేపొద్దున నువ్వు గెలిస్తే
ఈడ గుండాకూరు రోడీజం తేవడానికి నువ్వు వస్తున్నావా? అర్థం కావట్లేదు. తర్వాత రాజకీయంగా ఇటువంటి నాయకులకి ఓటేస్తే మన గౌతు మనమే దోకుంటాము. జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఇండియా కూటమికి సిపిఐ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాబురావు డిసిసి ప్రెసిడెంట్ పైకి రండి. అజయ్ బాబు సిపిఐ పైకి రండి. ఉద్యోగులందరూ కూడా కంకణ బద్దులు కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజున ఆధునిక ప్రజలకు ఎంతో శుభసూచకమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లోకల్లో పుట్టిన బీసీని నేను ఉన్నాను. ఈ బీసీకి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంగా ఇచ్చిందంటే షర్మిలమ్మకు 100 కోటి శతకోటి వందనాలను తెలుపుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉన్ని రాజశేఖర రెడ్డి ముద్దుగా ప్రేమించే వ్యక్తి ఉన్నారంటే ఒక షర్మిలమ్మ. అటువంటి అభిమానులు షర్మిలమ్మని సీఎంగా చూడాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని భావిస్తారని నేను కోరుతున్నాను. మరియు వీళ్ళు ఇప్పుడు నిలబడిన బీజేపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ వీళ్ళు గుండాయిజం తేవడానికి వచ్చారని నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన 4 కోసాలంటాడు, ఈయన చూస్తే మందులు ఇస్తామంటాడు. అరే బాబు, నువ్వు డాక్టర్వి, నువ్వు శత్రువుకైనా నువ్వు సాయం చేయాలా? అట్టడికి పోయి రోడ్డు చేసేట్లా నువ్వు ప్రజలకు రేపొద్దున నువ్వు గెలిస్తే ఈయన గుండాకూరు రోడీజం తేవడానికి నువ్వు వస్తున్నావా? అర్థం కావట్లేదు. తర్వాత రాజకీయంగా ఇటువంటి నాయకులకి ఓటేస్తే మన గౌతు మనమే దోకుంటాము. జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఇండియా కూటమికి సిపిఐ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రమేష్ యాదవ్ నీకు అందుబాటులో ఉండే నీ బిడ్డ రమేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య అన్నను గెలిపించాలని ఇందాక మాటిచ్చారు. టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, రాకపోతే ఆయన సొంత డబ్బులతో పెడతారని ఇందాక మాటిచ్చారు. మీరు ఆశీర్వదించండి. ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కదా. మంచి నీళ్ళు ఉన్నాయా? మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు, మళ్ళీ ముంచడానికి సిద్ధం. స్పిన్నింగ్ ఫ్యాక్టరీలు, చేనేతలు మొత్తం అందరినీ ముంచారు కదా. ఆలోచన చేసి ఓటు వేయండి అన్న. హస్తం గుర్తన్నా, మర్చిపోకండి. గుర్తు ముఖ్యం అన్న. ఆశీర్వదించండి అన్న. గుర్తు హస్తం గుర్తన్నా. చెయ్యలేకపోతే ఏమీ లేదు, చెయ్యి గుర్తు, హస్తం గుర్తు. జోహార్ వేసాం, జోహార్ వేసాం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉంటానా? ఆదోని ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. ఏమన్నా వచ్చేసాయా? ఎంతంట ఓటుకి? ఈసారి ఎంత? 5, 2, 2000.
ఆ, ఆ. అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. మంచి వాళ్ళకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్ళకు రాసిచ్చేసినట్టే లెక్క. 5 సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు? రేఖాట రాయడం చెప్తున్నాడు కదా. ఎవరు మీ ఎమ్మెల్యే? వైసీపీ పార్టీ ఎమ్మెల్యే. అసలు ₹1,00,00,000 పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలట కదా, నిజమేనా? అంతటి గుండా అంట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయాలి? మిమ్మల్ని ఏలుతున్నారు, అధికారం ఇచ్చిందే మీరు, ఓట్లు వేసింది మీరు, అలాంటిది మిమ్మల్నే వెళ్తున్నారు. ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు? పోనీ ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి జరిగిందా అన్న? ఒక్క రకంగానైనా ఒక్క అడుగైనా అదోని ముందుకెళ్ళిందా? పత్తి, ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12,000 పలికేది, ఇప్పుడు ఎంత ఉంది? 6,000. మరి అప్పుడు అంత పలికింది కదన్నా. మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఒక రకంగానైనా మేలు చేశారా? ఆలోచన చేయండి. అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అన్నా. 5 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం, మీ తలరాతలు మార్చే ఆయుధం. మీ తలరాతే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ తలరాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు. అందుకే మంచి వాళ్ళకు ఓటేయండి అని అడుగుతున్నా. ఒకవైపు ఇక్కడ బీజేపీ నిలబడింది, ఇంకోవైపు వైసీపీ నిలబడింది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడింది. బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉంది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది? ఒక్క రకంగానైనా మేలు చేసిందా? ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి, ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ. మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం. ఎన్నొచ్చాయన్నా? 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి. మరి ఆదోనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? కనీసం 1 కోటి మందికి వచ్చినాయా? 10 లక్షలు వచ్చినాయా అంటే సున్నా, గుండు సున్నా. బీజేపీ పార్టీ ఏం చేసింది? రైతులకి రెట్టింపు దుగుణం చేస్తానన్నారు కదా, ఆదాయం అయిందా అన్నా? అయిందా? బాగుందా వ్యవసాయం? మరి ఏం చేసినట్టు బీజేపీ పార్టీ? మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇది కాదా బీజేపీకి తెలిసిన రాజకీయం? ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా, అవునా? మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి. ఇంకోవైపు వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు అయింది కదా గెలిపించి, ఏం చేశారన్నా? ఒక రకంగానైనా మేలు చేశారా? కనీసం పత్తికి రేట్ వస్తుందా? స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తామన్నారే, టెక్స్టైల్ పార్క్ పెడతామన్నారే, ఔటర్ రింగ్ రోడ్ అన్నారే. ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే, బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే. ఒక్కడైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి, 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి. 5 సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు. 5 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు. అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సి
రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? సిద్ధమా? మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గట్టెదించడానికి మేము సిద్ధం, మిమ్మల్ని గట్టెదించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి సిద్ధమా? ఎన్ని మాటలు చెప్పారన్నా, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు. ఏది కావాలంటే అది చదువుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా 2,30,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాశారా? సిద్ధమంట. మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట. మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తానన్నాడు. మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సీ ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళు నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా. సర్కార్ అమ్మడం అంటే ఏమిటి? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. ఏమమ్ముతున్నారు? వాళ్ళు అమ్మితే కొనాలట, వాళ్ళకి ఎంత అమ్మితే అంతకే కొనాలట. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సీ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నారు అన్నట్టుగా ఉంది. మద్యం షాపులో వచ్చింది స్పెషల్ స్టేటస్, మద్యం షాపులో వచ్చింది డిఎస్సీ, మద్యం షాపులోనే వచ్చింది క్యాపిటల్. ఇవన్నీ వాస్తవంగా ఎక్కడున్నాయి? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ప్రతి వాగ్దానం ఫ్యాన్ గారికి కొట్టుకుపోయి ఏం చెప్పాడు? బీజేపీ మెడలు వంచుతానన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు. మరి ఏమైంది? 5 సంవత్సరాలు అయిందే. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? అన్నా, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. మన బిడ్డల భవిష్యత్తు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది? మన బిడ్డలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? కానీ ప్రత్యేక హోదాని స్వప్రయోజనాల కోసం బీజేపీకి తాకట్టు పెట్టేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఓట్లు వేయాలన్నా వీళ్ళకి? ఆలోచన చేయండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి, ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాబట్టి, ఒక పక్క చంద్రబాబు అయినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారన్న 10 సంవత్సరాలుగా. ఇక ప్రత్యేక హోదా గురించి పాలక పక్షమైన ప్రతిపక్షమైన కొట్లాడకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది మనకు? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది. నాకు తెలంగాణ మెట్టి నీళ్ళు అయితే నాకు ఆంధ్ర రాష్ట్రము పుట్టి నీళ్ళు. ఇదే రాయలసీమ బిడ్డను నేను, రాయలసీమ బిడ్డను నేను మాటిచ్చి చెప్తున్నాను. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే
పార్టీకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటేసి మీరు ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుందన్నా. పోలవరం ప్రాజెక్టు సహా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. 10 సంవత్సరాలు అయింది ఏమైనా రాష్ట్రం ఏర్పడి, ఇప్పటి వరకు కనీసం మనకు ఒక రాజధాని అయినా ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, పక్కన హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. ఇలాంటి నియంత్రణకు ఓటేస్తే మళ్ళీ ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు కాదు వీరు. 5 సంవత్సరాలకు ఒక్కసారి కనబడతారు సిద్ధం అనుకుంటూ. 5 సంవత్సరాలేమో కోటల్లో నిద్రపోతారు. ఇప్పుడేమో కనీసం కుంభకర్ణుడైన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు పనిచేస్తాడు కదన్నా. వీళ్ళైతే 4.5 సంవత్సరాలు పడుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని సిద్ధం అని బయలుదేరారు. ఏమన్నా వీళ్ళ ఓటేస్తే మళ్ళీ నాశనం అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తులు. ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు, మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేదింటి ఖర్చుల కోసం, ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతి నెల 8,333 రూపాయలు ఆ పేదింటి మహిళకే ఇస్తాం. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రోజువారీ కూలి, ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకి కొత్త మద్దతు ధర, పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ పెట్టుబడికి 50% లాభం వేసుకున్న కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రమేష్ యాదవ్ మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీ బిడ్డ రమేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది. హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య అన్నను గెలిపించాలని ఇందాక మాటిచ్చారు. టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, రాకపోతే ఆయన సొంతగా డబ్బులతో పెడతానని ఇందాక మాటిచ్చారు. మీరు ఆశీర్వదించండి. ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కదా మంచినీళ్ళు ఉన్నాయా? మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు, మళ్ళీ ముంచడానికి సిద్ధం. స్పిన్నింగ్ ఫ్యాక్టరీలు, చేనేతలు మొత్తం అందరినీ ముంచారు కదా. ఆలోచన చేసి ఓటు వేయండి అన్న. హస్తం గుర్తన్న మర్చిపోకండి. గుర్తు ముఖ్యం అన్న. ఆశీర్వదించండి అన్న. గుర్తు హస్తం గుర్తన్న. చెయ్యలేకపోతే ఏమీ లేదు, చెయ్యి గుర్తు, హస్తం గుర్తు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉంటా కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ కు సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నాడు. ఏది కావాలంటే అది చదువుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2